హలో గాయ్స్, ఈ డ్రెస్ నేనే స్టిచ్ చేశాను. ఎలా ఉంది? ఈ బ్లాగ్ వచ్చేసి నా బర్త్డే రోజుది. నా బర్త్డే రోజు మా ఫ్రెండ్స్ వచ్చారు కేక్ తీసుకొని. సో చాలా సర్ప్రైజ్ అనిపించింది. చెప్పకుండా సర్ప్రైజ్గా వచ్చారు. సెల్ఫీ తీసుకుంటున్నాము. ఫస్ట్ కేక్ అరేంజ్ చేసి థ్యాంక్ యూ నా కోసం వచ్చినందుకు. చాలా హ్యాపీగా అనిపించింది మీ ఇద్దరు వచ్చినందుకు. సో ఈరోజు హేమ కూడా అనుకోకుండా ఇక్కడే ఉంది. ఈ రోజు నా బర్త్డే సందర్భంగా మా ఫ్రెండ్స్ వచ్చారు. నా కోసం గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. కదా ఏం బర్త్ రోజు ఈవినింగ్ శివాలయానికి వెళ్ళాము, చోడవరంలో శివాలయానికి. సో ఆ రోజే దీపారాధన జరుగుతుంది అక్కడ. చాలా బాగుంది దీపారాధన అయితే. జనాలు అసలు గుడి ఎక్కడ ఖాళీ లేదు. ప్రతి ప్లేస్లో కూడా దీపాలు అనేవి పెట్టారు. గుడి మొత్తం ఇంకా మెట్ల పైన కూడా జనాలు కూర్చొని ఉన్నారు. వెయిట్ చేస్తున్నారు అందరూ ఎప్పుడు దీపం వెలిగిద్దామా అనేసి. గణపతి పూజ అవుతుంది. పూజ అయిన తర్వాత దీపారాధన అనేది స్టార్ట్ చేస్తారు. సో అందరూ అందుకోసం వెయిట్ చేస్తున్నారు. క్యాండిల్స్ అవి పట్టుకొని పిల్లలు చూడండి కూర్చున్నారు చాలా బాగా. అందరూ కూడా మనసులో 5 నిమిషాల పాటు ఓం గం గణపతి గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత దీపారాధన స్టార్ట్ చేయాలని చెప్పారు. సో ఇక్కడ 3 వేస్ ఉన్నాయి. ఆ దారిలో కూడా మొత్తం అన్ని దీపాలే. సో మేము ఇక్కడ ఖాళీ ఉందని కొంచెం ఇక్కడ వచ్చి కూర్చున్నాము. మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా వెలిగించారు దీపాలు. సో ఈరోజు నా బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీ అనిపించింది. గుడికి వెళ్ళాము, అక్కడ దీపారాధన అది జరిగింది కదా. సో దీపారాధన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాము. చూడండి, నా వీడియో చూస్తున్న వాళ్ళలో ఆ రోజు ఎవరైనా సరే దీపారాధన కూర్చుంటే కామెంట్ చేయండి వెళ్ళాము అని. థ్యాంక్ యూ గైస్. నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.